అంటే ఇప్పుడు అఘోరాలు మద్యము ఇవన్నీ తాగుతూ ఎదురు చేస్తున్నారు అంటే వీళ్ళు సెక్స్ కూడా చేస్తారా అఘోరాలు? అఘోరి సన్యాసి కాదు, సన్యాసి కాదు, కోరికతో చేసే సెక్స్ కదండి వాళ్ళు. ఓకే, స్థితిని బట్టి వాళ్ళు సాధనలో చేస్తారు తప్ప అందరూ చేయాలని రూలే ఉండదు. మైథున అంటే సెక్స్ చేయడం కాదండి, పరమాత్మతో ఈ జీవాత్మని విలీనం చేయడం తప్ప ఒక ఆడదాంతో కూర్చోవడం కాదు. అఘోరాలు వామాచారం ఎందుకు పాటిస్తారు? అఘోరీలు ఒక్కళ్ళే కదండి, తాంత్రికులు పూజిస్తారు, శాక్తేయులు పూజిస్తారు. ఆ మూమెంట్ లో ఆ అమ్మాయికి ఆ మంత్రం చేస్తూ సెక్స్ చేస్తూ ఆ అమ్మాయికి లైఫ్ పాడైపోదా? చిన్నప్పటి నుంచి మేము మూవీస్లో కానీ వాటిలన్నింటిలో కూడా అఘోరా అంటే భూతాలని వాళ్ళని తరిమి కొట్టే ఇది అని మంత్రాలనే ముద్ర పడింది. కానీ ఇప్పుడు మీరు చూస్తేనేమో మీరు ఒక సఫిస్టికేటెడ్ లాంగ్వేజ్ వాడుతున్నారు, మీ భాష మృదువుగా ఉంది. మా సాధన సమయంలో ఎప్పుడు శ్మశానంలో ఉంటాం, అప్పుడు లంగుడుతూ ఉంటాం, చిత్తాభస్మం ధరిస్తాం. మీకు మీరు అఘోరాని డిసైడ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మీరు సెల్ఫ్ డిక్లేర్ చేసుకొని నేను అఘోరాను అని అంటే మేము ఎలా నమ్మాలి? అదే నేను ముక్కు మొహం తెలియకుండా వచ్చి కూర్చుని నేను అఘోరినంటే ఎలా అఘోరి నువ్వు? నేను ఇప్పుడు ఉన్న నేను కానీ ఎవరినన్నా కూడా మీరు తలుచుకుంటే అతను ఎంతసేపట్లో ధనవంతుని చేయగలుగుతారు. సో అయితే అది మీరు నా మీద ప్రయోగించండి. నేను ఈ మీడియా ద్వారా ఏవైతే మీ ఆలోచన విధాలు ఉన్నాయో ధనం అంటే ఏంటి? దెయ్యం అనేది మీ ప్రకారం అది సైన్సే. ఆత్మ ఉంటుంది, ఆత్మ వచ్చి మనిషిని ఆహ్వానించి అతనితో ఏమన్నా చెప్పిన వాళ్ళు లేరా? అదే సైన్స్ ఒప్పుకుంది. వాళ్ళ పూర్తి ఇంటికి వెళ్ళి చూపించిన వాళ్ళు లేరా? వ్యక్తి చనిపోయిన తర్వాత ఆత్మ అనేది ఉందని చెప్పి శరీరం చనిపోయిన తర్వాత ప్రాణం పోయిన తర్వాత 25 నుంచి ఇన్ని గ్రాములు బరువు తగ్గిందని లేదా? ఏ దెయ్యాలన్నట్టు ఇట్లా మీ ఒక వైట్ శారీ వేసుకోవడం కానీ వైట్ డ్రెస్ వేసుకోవడం కానీ కాళ్ళు లేవు కాళ్ళు తిరుగున్నాయి సంబంధించి ఏమన్నా పెద్ద బట్టలు కుట్టుందని తెల్ల బట్టల మీద నాకు అర్థం కాదు. కానీ ఇప్పుడు మీరు కరెక్ట్గా క్లారిటీ ఇవ్వండి, హిందూయిజం అనేది జీవన శైలియా లేకపోతే మతమా? అఘోరాలు ఒక వస్తువుని ఇంకొక రూపంలోకి మారుస్తారు. మీ దగ్గర నిరూపించుకునేందుకు రాలేదు కదా మేము. నిజంగా ప్రాణం నిలబడాలంటే మా దగ్గరికి రండి, కాపాడతాం. నిజంగా ఐసీయూలో ఉండి చాలా కష్టంగా ఉన్న వ్యక్తి ఒక్కోసారి ఫోటో పంపించండి నాకు. డాక్టర్ వల్ల కూడా కాకపోతున్నప్పుడు ఆ శరీరాన్ని డాక్టర్ వైద్యానికి సహకరించేలాగా మార్చే బాధ్యత నాది. అఘోరా గారు ఏమంటున్నారంటే ఐసీయూ బెడ్ మీద ఉన్న ఒక చావు బతుకులున్న పేషెంట్ కనుక ఫోటో ఇస్తే ఆయన బతికించి చూపిస్తా అంటున్నారు, లేదా ఆ బాడీని వైద్యానికి సహకారం చేసినట్టు చేస్తా అన్నారు. సో ఇది మేము వెల్కమ్ టు న్యూస్ వాచ్. ఈరోజు మన స్పెషల్ గెస్ట్ రాజేష్ నాథ్ గురూజీ గారు. వారు మన ఈ స్టూడియోకి రావడం మన అదృష్టంగా భావిద్దాము. అలానే ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్, ఇప్పుడు మిమ్మల్ని నేను గురూజీ అని పిలవాలా, స్వామీజీ అని పిలవాలా, లేకపోతే అఘోరా అని పిలవాలా? భారతీయుడు అని పిలవండి చాలు. ఎందుకంటే మనం ఉన్నది ఒకటే దేశం, మనకు ఒకటే తల్లి మాత. ఓకే, అంతకుమించి ఏం కావాలి? అంటే కరెక్టే కానండి. ఇప్పుడు అందరు కూడా కాషాయం వస్త్రం వేసుకునే వాళ్ళని స్వామీజీ అని కానీ గురూజీ అని అంటున్నారు. ఇప్పుడు మీరేమో అఘోరా డ్రెస్లో వచ్చారు. సో మిమ్మల్ని నేను భారతీయుడు అనకుండా సంబోధించాలంటే ఏమని చేయించాలి మిమ్మల్ని? నా పేరు రాజేష్ నాథ్ అఘోరి అండి. ఓకే, నేను అఘోర్ సాంప్రదాయానికి ప్రతీక ప్రస్తుతం. ఓకే, ఏదైతే అఘోర కడ ఉజ్జయిన్లో ఉంటుందో అఖిల భారత అఘోర కడ, దానికి ఇప్పుడు ప్రస్తుతం ఉపాధ్యక్షుడిని. అఘోరా అని పిలవండి. ఓకే, సో అఘోరాని మనం పిలవాలని రాజేష్ నాథ్ గారు అంటున్నారు. సో ఒకటండి, ఇప్పుడు రాజేష్ నాథ్ గారు అంటే మీరు పేరు విన్నాగా నేను నార్త్ ఇండియన్ అనుకున్నారు, కానీ నాకు తర్వాత తెలిసింది మీరు తెలుగువారని. సో మీరు పుట్టింది ఎక్కడండి? నేను పుట్టింది పశ్చిమ గోదావరి జిల్లా తణుకండి. నా చదువు అయిపోయిన తర్వాత మా గురుదేవులు వచ్చి నన్ను స్వీకరించి ఆయనంతటా ఆయన తీసుకెళ్లారు. ఓకే, ఏ సంవత్సరంలో అండి ఇది? అది బహుశా ఒక 25 years బ్యాక్. 25 years, ఓకే. అచ్చా, అప్పటి నుంచి మీరు దీనిలో అంటే ఇది అఘోరా అనేది కూడా ఇది ఒక సాధనే అంటారా మీరు? ఒకటండి, ఇది సనాతన సాంప్రదాయం అంటాను, సాధన కాదు. ఓకే, ఎలా అంటే శివుడి దక్షిణ ముఖం నుంచి ఏర్పడిన జ్ఞానాన్ని పూర్తిగా గ్రహిస్తూ గురుదేవులు వాళ్ళ గురువులు పరంపరగా కొనసాగిస్తున్న ఒక మంచి సాంప్రదాయం. ఓకే 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 సో ఇది సాంప్రదాయం. కానీ ఏంటంటే మరి ఎందుకండి ఇప్పుడు చిన్నప్పటి నుంచి మేము మూవీస్లో కానీ వాటిలన్నింటిలో కూడా అఘోరా అంటే ఒక భూతాలని వాళ్ళని తరిమి కొట్టే ఇది అని, లేదా ఒక మంత్రాలనే ముద్ర పడింది. సో మేము అదే దానిలో పెరిగాం. కానీ ఇప్పుడు మీరు చూస్తేనేమో మీరు ఒక సఫిస్టికేటెడ్ లాంగ్వేజ్ వాడుతున్నారు, మీ భాష మృదువుగా ఉంది, మీ వేషధారణ కూడా చాలా స్మూత్గా ఉంది. సో దాంతో ఏంటంటే చూసే వాళ్ళందరికీ కూడా
అరే ఇతను నిజంగా అఘోరిని ఇంటర్వ్యూ చేస్తున్నారా లేకపోతే ఒక సాధారణ వ్యక్తికి మేకప్ వేసి తెచ్చారనే భావన కలుగుతుంది. దానికి మీ సమాధానం? నిజంగా గురించి చూసిన వాళ్ళు ఎవరున్నారు? శ్మశానంలో ఉంటారు. మా సాధన సమయంలో ఎప్పుడు శ్మశానంలో ఉంటాం. అప్పుడు లంగుడుతూ ఉంటాం, చిత్తాభస్మం ధరిస్తాం. బయటకు వచ్చేటప్పుడు ఖచ్చితంగా మాకు ఏవైతే అంటే మీకు దీన్ని నాడి అని పిలుస్తారు. నాథ్ సాంప్రదాయంలో ఇది ముఖ్యం అనమాట. ప్రాణం క్లోజప్ తీసుకో. ఈ నాడి ముఖ్యంగా నాది, ప్రతి నాదికి అది యోగ సాంప్రదాయంలో ఉన్న అఘోర సాంప్రదాయంలో ఉన్న నాడి ముఖ్యం. మేము వేసుకునే కపాలమాల, ముండుమాల అంటారు దీన్ని, ఇది ముఖ్యం. పగిడి అనేది మాకు చిహ్నం. నలుపు అనేది ఎలా అయితే కాషాయ వస్త్రాలు ధరిస్తారో సన్యాసులు, స్వామీజీలు, అది దేనికి చిహ్నం అంటే త్యాగానికి. ఇది సమత్వానికి చిహ్నం, ఈక్వాలిటీ. ప్రతిదీ కూడా మేము ఒకే విధానంలో చూస్తాం అని చెప్పడం కోసం ప్రత్యేకంగా మేము నలుపు ధరిస్తాం. ఇప్పుడు ఇది ముట్టుకోవచ్చా అండి? నేను నాడి ముట్టుకోకూడదండి. ఇది 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 అయ్యో ఇది చక్కగా. ఇప్పుడు ఇది అన్నారు కదా, ఇది ఇది ఏంటండి? ఇప్పుడు ఇది దేంతో చేస్తారు? ఇది చిహ్నం ఏంటండి? కపాలం. కపాలమేనా ఇవి? అంటే కపాలం అండి, ఇది కపాలం కానీ ఇంత చిన్న కపాలం ఇక్కడ దొరుకుతుంది. ఓకే. అంటే ఏదైతే ఎముకల పొడిని మౌల్డ్ చేసి చేస్తారు ఓ చిహ్నంగా ధరించడం కోసం. ఓకే ఓకే. అంటే ఇది ఇప్పుడు తయారు చేసింది, ఇది ఎముకల పొడితో తయారు చేసింది. ఓకే. ఇది చేసింది మీరు వేసుకుంటారు అంటే మీకు కౌంట్ ఉంటుందా? ఇప్పుడు మీరు రుద్రాక్ష కౌంట్ ఉంటుంది, కారణం ఉంటుందండి. ఓకే. కారణం ఏంటంటే ఇప్పుడు సాధారణంగా మీరు యాజ్ ఎ మీడియా కాబట్టి బోల్డ్ నేర వార్తలు కూడా చూస్తూ ఉంటారు, బోల్డ్ మంచి వార్తలు కూడా చూస్తూ ఉంటారు. కారణం ఏంటండి? ఆ వ్యక్తి మెదడులో పుట్టిన ఆలోచన అతని చేత ఒక నేరమో ఒక మంచి పనో చేయిస్తుంది. కానీ అలాంటి ఆలోచనలన్నీ కూడా మేము హారంగా ధరిస్తాం తప్ప మమ్మల్ని కమెంట్ చేసే స్థాయి వాటిది కాదు అని చెప్పడం. ఓకే ఓకే ఓకే. సరే అండి. ఇప్పుడు యాక్చువల్గా మీది చూశాను వీడియోస్ అన్నీ. ఒక గత 3 years నుంచి ఉన్నారు అంటే మీరు అఘోరా అనేది నాకు తెలిసినంత వరకు కూడా అఘోరా అనేది వాళ్ళు యాక్చువల్గా పబ్లిక్ లైఫ్లో రాలేదు. కానీ మీరు పబ్లిక్ లైఫ్లో వచ్చేసి మీరు అఘోరా అని అనుకుంటారు. అంటే మీకు మీరు అఘోరాని డిసైడ్ చేస్తే సరిపోతుందా? దానికి ఏమన్నా ఒక కోలమానం ఉంటుందా? ఇప్పుడు అంటే సపోజ్ ఒక ఎంటెక్ చేశారనుకో ఒక సర్టిఫికెట్ ఉంటుంది. అలాగే నేను మిమ్మల్ని అఘోరా ఇప్పుడు మీరు సెల్ఫ్ డిక్లేర్ చేసుకొని నేను అఘోరాను అని అంటే మేము ఎలా నమ్మాలి? ఒకటి చెప్పనండి, అలాంటి క్రియేషన్ అంతా చేసింది మీరు బాధపడినా పర్వాలేదు కానీ మీ మీడియాలే. ఎవరినో తీసుకొస్తారు, కూర్చోపెడతారు, అఘోరా అంటారు. వాళ్ళు మేము కాదంటున్నా సరే అఘోరి అనే వస్తూ ఉంటుంది స్క్రోలింగ్, ఏమంటే చూపిస్తారు. అలా చూపించడం వల్ల ద సోకాల్డ్ పీపుల్ దగ్గరికి నిజంగా ఇన్న కష్టాలు తీరుస్తాడేమో అని వెళ్ళిన చాలా మంది పేదవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ పొగొట్టుకోవడమే జరిగింది తప్ప పొందడమే జరగలేదే. ఓకే. మాకు ఎలా నిర్ణయింపబడుతుంది అంటే మేము ఒక పరంపరలో ఉన్నాం, ప్రత్యేకించి మాకు ఒక వ్యవస్థ ఉంది. శివుడి దగ్గర నుంచి మొదలు పెడితే తర్వాత గురు దత్తాత్రేయ దగ్గర, దాని తర్వాత గురు జాలంధరనాథ్ గారు, గురు కానిఫానాథ్ గారు, అలా ఒక వ్యవస్థ ఉంది మాకు. ఆ వ్యవస్థలో గురువు చేత ఎన్నుకోబడి పూర్తి అఖాడా పరిషత్లో అఘోరా అఖాడాకి ఇది ఇతను అఘోరి, ఈ అఘోరీలో వ్యవస్థ అవుతుంది, ఈ బాధ్యత పూర్తిగా అనౌన్స్ చేయడం జరుగుతుంది. అంతే తప్ప నేను వచ్చేసి మీ స్టూడియోలో కూర్చుని నేను అఘోరి అని చెప్తే హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఎలా అవుతుంది? నేను అఘోరిని ఎలా అవుతా? దానికి కారణాలు చూపించాలిగా. ఈవేళ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళి అడిగినా అఘోరా కాడికి ఉపాధ్యక్షుడు ఎవడంటే రాజేష్ నాథ్ అంటారు. ఓకే. అదే నేను ముక్కు మొహం తెలియకుండా వచ్చి కూర్చుని నేను అఘోరిని అంటే ఎలా అఘోరి నువ్వు? సరే ఓకే. ఏ సాంప్రదాయంలో 3 సాంప్రదాయాలు ఉంటాయి మాకు, వామపంథీ, కిన్నరాంపంథీ, దక్షిణపంథీ. దాంట్లో ఏ పరంపర, ఏ గురు పరంపర నుంచి వచ్చో, నీ గురువులు ఎవరో, ఆ పరంపర ఏంటి, నీకు సంబంధించిన ఇప్పుడు స్థితి ఏంటి అన్నీ తెలియాలిగా. ఓకే. ఆ లెక్కన వస్తే ఇప్పుడు మీ గురు పరంపర ఎవరిదండి? మా గురువు గారు వచ్చేప్పటికి పరమపూజ్య అఘోరేశ్వర భగవాన్ శ్రీ ఆదేశనాథ్జీ అండి. ప్రస్తుతం ఆయనే ఎంటైర్ అఘోరా అఖాడాకి ప్రముఖ అంటే అధ్యక్షుడు. అఘోరా అఖాడా. అఖాడా అంటే ఏంటంటే అఘోరా అఖాడా అఖాడా అంటే ఏంటంటే మనకి ఒకటి కట్టుకున్నాం అనుకోండి చిన్నది, దాన్ని ఆశ్రమం అని పిలుస్తాం. భారతదేశంలో ఉన్న అన్ని ఆశ్రమాలని కలిపి ఒక వ్యవస్థ ఉంటుందండి, అది అఖాడా. అలాగా బోల్డ్ అఖాడాలు ఉన్నాయి. జూనా అఖాడా ఉంది, దిగంబర అఖాడా ఉంది, అలా అఖాడాలన్నీ బోల్డ్ ఉంటాయి. ఓకే. ఈ అఖాడాలన్నీ కలిపితే అఖాడా పరిషత్ అవుతుంది. ఓకే ఓకే. ఇప్పుడు మీ అఖాడాలో ఎంతమంది సభ్యులు ఉంటారు? మా అఖాడాలో అంటే కౌంట్ చేయడం కష్టం అండి. 49 దేశాల్లో మా అఖాడా సభ్యులు ఉంటారు. 49 దేశాలలో? అవును. ఓకే. ఇప్పుడు అంటే సపోజ్ ఇప్పుడు యుఎస్లో ఉన్నారా? ఎందుకు లేరండి. ఓకే. ఇప్పుడు అక్కడ కూడా మీరు ఈ అఖాడా యుఎస్లో ఉంది కదా, అక్కడ కూడా శిష్యులు? అఖాడా యుఎస్లో ఉంటుందండి, అక్కడ శిష్యులు అందరూ ఉంటారు. శిష్యులు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఏదైతే మా సనాతన సాంప్రదాయం ఆచార వ్యవహారాలు ఉన్నాయో వాటిలన్నింటినీ ఫాలో అవుతూ ఉంటారు. ఫస్ట్ అఘోర్గా మారడం అంటే అఘోర్ సాధకుడు అవ్వాలి. అఘోర్ సాధకుడు అవ్వడం అంటే ఏంటంటే నేను ఖచ్చితంగా ఏదైతే నాకు దేవుడిచ్చిన జీవితం మానవత్వాన్ని ఇచ్చాడో, మనిషిగా పుట్టించాడో దాన్ని నేను పాటిస్తాను. నా కుటుంబం ఎంతో నాకు, నా ప్రపంచం కూడా అంతే, ప్రతిదీ నా కుటుంబం బాధ్యత తీసుకోవడమే అఘోరా అంటే రెస్పాన్సిబిలిటీని తీసుకోవడం. ఓకే. అంటే ఒక సమాజానికి రెస్పాన్స్ తీసుకోవడం అఘోరా అంటారు.
అంతేగాని యాక్చువల్గా ఈ శవాలను తినడము అవి చేయడము పుర్రెలు మళ్ళీ వేసుకోవడం ఇవన్నీ కాదు. అవన్నీ ఫన్నీ థింగ్ అండి. ఏంటంటే డ్రమటిక్గా చేసే పీపుల్ ఉంటారు. ఓకే. పుర్రెలు వేసుకోవడం అంటే ఒకటే అండి, అది భగవంతుడికి మాత్రమే కుదిరే వ్యవస్థ. మహాకాళికి కానీ మహాకాళికి కానీ మనం ప్రజల్ని భయాన్ని పోగొట్టి ఒక స్థితిని చేర్చడం గురువు జ్ఞానం ఇస్తున్నాడు. ప్రజల్ని మెడలో పుర్రెలేసుకుని భయపెట్టడానికి కాదు కదా. అవును. ఇంకా భయపెడితే దగ్గరికి వచ్చేవాడు ఎవడి కష్టం తీరుస్తాం మనం. మరి ఇన్ని సంవత్సరాల నుంచి అంటే ఇప్పుడు మీరు కొత్త నిర్వచనం చెప్తున్నారు, కానీ మరి చిన్నప్పుడు కానీ అంటే ఒక 100 years 200 బ్యాక్ అఘోరా అంటే ఈవెన్ మన పిక్చర్స్లో చూసినా కానీ లేదా పాత ఆర్ట్లో చూసినా కూడా వాళ్ళు పుర్రెలు వేసుకోవడము వేషధారణ ఏం లేకుండా జస్ట్ ఒక పుర్రెలు వేసుకోరండి. వాళ్ళు ఏదైతే కపాలం ఉంటుందో దాన్ని ముండు అంటాం. ముండుని పూజిస్తాం మేము. ఎవరైతే గురువులు ఉంటారో ఆ ముండుని పూజిస్తాం. ఎందుకంటే దాంట్లో ఉన్న జ్ఞానాన్నే పరంపరగా మేము గ్రహించుకుంటూ వచ్చాం. ఓహో, అంటే ఆ హెడ్ తల ఏదైతే స్కల్ ఉందో దాన్ని మీరు పూజిస్తారు. ఎందుకు పూజిస్తారు దాన్ని? దాని నుంచే కదండి జ్ఞానం పొందింది మా పరంపర అంతా. మా గురువుల నుంచే కదా. ఓకే. అవన్నీ మేము పూజింపదగ్గవే. ఓహోహో, ఓకే. సరే, నెక్స్ట్ ఇంకొకటి అండి. ఇప్పుడు మీకు ఇప్పుడు తంత్రాలు వచ్చా? తంత్ర అనేది అందరూ అనుకున్నట్టు ఒక మ్యాజిక్ కాదండి, అదొక శాస్త్రం. ఓకే. ఎలా అంటే మంత్రశాస్త్రం ఏంటి అంటే ఫస్ట్ తంత్రం ముందర మంత్రం నడుస్తుంది. మంత్రం ఏంటి అంటే ఒక శబ్దశక్తిని ఉపయోగించుకుని ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ చేయడం. ఎలా అంటే ఆ నుంచి బండిరా వరకు ఉన్న అక్షరాలే మంత్రాల్లో ఉంటాయి, మన మాటల్లో కూడా ఉంటాయి. అవునండి. అవును. మనకిప్పుడు చల్లగా ఉంది, ఒక ఉత్సాహం కావాలి, టీ తాగాలి. మనం ఏం చేస్తాం? వంటింట్లోకి వెళ్తాం, పాలు తీసుకుంటాం, పంచదార తీసుకుంటాం, టీ పొడి తీసుకుంటాం, కలుపుతాం. కలిపినప్పుడు ఒక పదార్థం ఏర్పడింది, అది తీసుకుంటే మనకి ఒక ఎనర్జీ. అదేవిధంగా మనకి ఈ సమస్య ఉంది, అలాంటప్పుడు ఏ అక్షరాన్ని తీసుకొచ్చి కలిపితే పుట్టే ధ్వని నుంచి ఏర్పడే శక్తితో మనం ఈ పని పూర్తి చేయొచ్చు ఆ నాలెడ్జ్ కోరుకుంటుంది. ఓకే. దాన్నే బీజాక్షరాలు అంటారు, సోకల్డ్ అంటారు. మాదంతా శాబరంలో నడుస్తుంది. ఆ శాబర మంత్రాలు మేము తయారు చేసుకుని ఆ క్రియని పూర్తి చేస్తాం. ఓకే. అంతేగాని ఇలా చిటికేస్తే మ్యాజిక్ జరుగుతుందని అది రాంగ్ కాన్సెప్ట్. దేవుడు కూడా అలా చేయడు కదండి. ఓకే. మీరు ఇవాళ దేవుడు కూడా మొక్కు పెట్టుకుంటే దానికి కూడా నిర్ణీత సమయం ఉంటుంది కదా. అవును. కానీ ఈవేళ జనాలకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు బాబా దగ్గరికి వచ్చారు, ఒక పూజ అన్నారు, ఎంత అన్నారు, కట్టారు, చేశారు, నాకు గంటలో తీరిపోతుందా? అతను మనిషే. ఓకే. సో ఇప్పుడు అంటే సరే, ఓకే, మీరు అనేది ఇప్పుడు మంత్ర శబ్దంలోంచి శబ్దాల తరంగాల ద్వారా ఆ ఉచ్చారణ ద్వారా దాన్ని ఎక్స్పాండబుల్ ఎనర్జీ కింద మార్చడం ఏంటంటే తంత్ర, కొన్ని క్రియలతోటి, వస్తువులతోటి. ఓకే. అంటే మీరు ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఎనర్జీని మీరు కన్వర్ట్ చేస్తారు, అంటే మంత్రాల నుంచి ఒక పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేసిన తర్వాత మీరు ఒక సమస్యతో ఉన్నారు సపోజ్ అనుకోండి, మీరు ఏం చేసినా లాస్ అవుతున్నారు, మైండ్ సెట్ కావట్లా, ఇంట్లో గొడవలు పడుతున్నారు. కారణం ఏంటి? ఒక నెగిటివ్ థాట్, నెగిటివ్ అంతా మైండ్లో నిండిపోయి ఉంటాం. మనకు పాజిటివ్ ఎనర్జీని మీ మెదడులో నింపినప్పుడు ఆర్గాన్స్ అన్ని స్టేబుల్ అయిన తర్వాత మీలో పుట్టే ఆలోచన పాజిటివ్ అవుతుంది. అప్పుడు చేసే పని పాజిటివ్, రిజల్ట్ పాజిటివ్ వస్తుంది. మరి ఇంకేంటి కావాల్సింది మనకి? ఓకే. ఓకే. సరే, ఓకే. అంటే మాకు తెలిసినంత వరకు ఏంటంటే అఘోరాలు అనేవారు ద మోస్ట్ పవర్ఫుల్ లివింగ్ బీయింగ్ ఆన్ అర్త్. సో వాళ్ళు తలుచుకొని ముట్టుకున్నా కూడా ఏమి రోగాలు ఉండవు, లేదా వాళ్ళు తలుచుకున్నారంటే ఒక 1 dayలో ఆ 2 daysలో ఒక మనిషిని ధనవంతుడిని చేయొచ్చు, లేదా ఒక మనిషిని ఎమ్మెల్యేని చేయొచ్చు. అలా మీరు మమ్మల్ని చేయగలుగుతారా? అర్హత మీకుందా? మరి అర్హత అనేది మీరు గుడ్ క్వశ్చన్. అర్హత అంటే అర్హత ఉన్న వాళ్ళకి మీరు కల్పిస్తే ఎలా మీ గ్రేట్నెస్ ఏంటి? అది ఆ తర్వాత ఆటోమేటిక్ అవుతుంది. లేని వాళ్ళకి మీరు క్రియేట్ చేయాలి. ఒక ఎమ్మెల్యే చేశాను అనుకోండి మిమ్మల్ని, మీ ఫస్ట్ పని ఏంటి? ఎందులోంచి నాకు ఎలా వస్తాయి? ఎవరైనా అంతే. ఇప్పుడున్న ప్రతి నాయకుడు అంతే కదా. మనం బయట ప్రజల కింద ఉంటేమో ఇంత సంపాదించేసాడు అంటాం, అదే నాయకుడి కింద ఉంటే ఇంకా ఎంత వస్తుందో అని ఆలోచిస్తాం. దానికోసం కాదు కదండి ఎమ్మెల్యే చేయవలసింది. ఎంతమందికి మంచి చేయగలిగితే దానికోసం మా శక్తి ఖర్చు పెడితే ఉపయోగం, కానీ ఈ స్వార్థాల కోసం ఖర్చు పెడితే ఉపయోగం ఏంటి? తాత్కాలికంగా మేము పొందే డబ్బు కోసమా? డబ్బు కాకుండా మీరు అంటే నిజంగా అలాంటి వాళ్ళని వ్యక్తుల్ని మీరు చేసుకొని వాళ్ళతో ఎనర్జీ పాస్ చేసి వాళ్ళతోటి సొసైటీకి చేయొచ్చు కదా. చేయరండి. ఇప్పుడున్న సమకాలీన రాజకీయాల్లో ఎవరైనా సరే కొంతవరకు చేస్తారు తప్ప పరిపూర్ణంగా పూర్వపకల్ప రాజకీయ నాయకుల్లో ఎవరు లేరు. కాకపోతే ఒకవేళ కనుక మీరు తలుచుకుంటే మటు చేయగలుగుతారు ఎమ్మెల్యే. ఖచ్చితంగా ఎవరినైనా అండి. ఎంతసేపట్లో చేయగలుగుతారు? అంటే ఒక ధనవంతుడిని చేయాలనుకోండి, ఎంతసేపట్లో చేయాలంటే ఎలక్షన్స్ వచ్చిన వెంటనే ముందర కలిస్తే మమ్మల్ని మేము చేస్తాం. చేసిన వాళ్ళు చాలామంది
మీ సౌత్ ఇండియాలో కూడా బోల్డ్ మంది ఉన్నారు నా దగ్గర. ఓకే, సరే అది వదిలేసేయండి. లేదు అని అంటే ఇప్పుడు సపోజ్ వ్యక్తిని ఒక ధనవంతుడిగా మార్చాలనుకోండి, మీరు అది ఎలక్షన్స్ అందాం. ఇప్పుడు మనం ధనవంతుడి దగ్గరకు వస్తాను నేను, అది వదిలేసాడు, మీరు అది ఆ టైం తీసుకుంటున్నారు. నేను ఇప్పుడు ఉన్న నేను కానీ ఎవరినన్నా కూడా మీరు తలుచుకుంటే అతను ఎంతసేపట్లో ధనవంతుడిని చేయగలుగుతారు? మీకున్న ఆలోచనలు మీకు దేంట్లో స్కిల్స్ ఉన్నాయో మేము చూసిన వెంటనే గ్రహించగలుగుతాం. అందులో ఒక పాజిటివ్ వేని మీకే ఏర్పాటు చేసి మీలో తెలియని మీకు దాచుకున్న శక్తిని మీకు ఓపెన్ చేసి పెడతాం. ఎంతసేపు మీరు ధనవంతుడు అవుతారు? ఓకే, సో అయితే అది మీరు నా మీద ప్రయోగించండి. నేను ఈ మీడియా ద్వారా ఏవైతే మీ ఆలోచన విధాలు ధనం అంటే ఏంటి? ధనము అని అంటే పెట్టుకునే నోట్లు మాత్రమేనా? కాదు కాదు, ఒక వ్యవస్థను నడపడానికి సరిపడా ఆదాయం రావడం. అది ఖచ్చితంగా మీరు ప్రాక్టికల్గానే ఛాలెంజ్ చేసుకోండి. దాని అంతటిని ఏర్పాటు చేయాలంటే నేను చేసే బాధ్యత నాది. ఓకే, పరిపూర్ణంగా. ఓకే, దాంట్లో ఒకటండి, అఘోర్ చేయగలంటే ఖచ్చితంగా చేసి తీరుతాడు. ఓకే, అఘోర్ జాతకాలు చెప్పడండి. ఓకే, చిలక ప్రశ్నలు కాదు అఘోర్ అంటే. ఎస్, చాలామంది నా దగ్గరికి వచ్చి అడుగుతారు, నాకు ఏమవుతుందండి, తెలుసుకుని ఏం చేస్తారు? వేస్ట్. నాకు ఇది కావాలి, అది అడగాలి. మీరు చెయ్యండి అని అడగండి. నాకు ఇది కావాలి, నేను ఇదంతా కూడా చక్కగా బాధ్యత తీసుకోవాలి. ఎంతమంది బాధ్యత నా మీద ఉంది, అప్పుడు మీ వెనకాల నిలబడతాం మేము. సరే, సో ఇప్పుడు మనము అఘోర గారిని ఏం అడుగుతున్నామంటే, న్యూస్ వాచ్ ద్వారా, న్యూస్ వాచ్ వరల్డ్ ఫేమస్ ఛానల్ అయ్యి కేవలం ఆల్రెడీ న్యూస్ వాచ్ అనేది మీరు చూస్తుంటారు, ఇంతకుముందు అన్ని ఇన్వెస్టిగేటివ్ జర్నలిజమ్స్ చేసాం. అలానే హిందూ ధర్మానికి కూడా ఉపయోగపడడానికి మేము దీన్ని చేస్తాం. సో దీనికి మనం అఘోర గారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాము. తప్పకుండా అండి, చాలా థ్యాంక్స్ అండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే, నేను మిమ్మల్ని ఒక వీడియోస్ చూస్తున్నాను, ఒక 3 years నుంచి వీడియోస్ చూస్తున్నాను. సో దానిలో కొంతమంది ఏమంటున్నారంటే, ఈయనేంటి కొత్తగా ఈయన మధ్య వచ్చారు, ఇదివరకు స్వామీజీలది అయిపోయింది, ఇప్పుడు ఈయన స్టార్ట్ చేశాడా ఏంటి, అఘోరాల శకం ఏమైనా స్టార్ట్ చేశాడా? సో ఈయనకి నిజంగా పబ్లిసిటీ పిచ్చి ఉందేమో, అందుకే ఊరికే ప్రతి చోట ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు అని అంటారు. దానికి మీ సమాధానం? ఒక విషయం చెప్పనండి, ఇప్పటిదాకా నేషనల్ ఛానల్స్, ఇంటర్నేషనల్ ఛానల్స్ కూడా నేను ఎక్కడ కూర్చుంటే అక్కడికి వచ్చి తీసుకున్నాను. నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే క్యూరియాసిటీ అఘోర్ అంటే మీడియాకు ఉంది కానీ మాకు కాదే. ఓకే, మా ఐడెంటిటీ కనుక చెప్పుకోవాలంటే, మా ఐడెంటిటీ ఇది అని చూపించుకుని ఉంటే ప్రపంచంలో అందరు స్వామీజీల కంటే మేమే డబ్బు ఎక్కువ సంపాదించున్నాం. నేను ఎక్కడుంటానో ఎప్పటికీ తెలియక ఇదే హైదరాబాద్లో చాలామంది వెయిట్ చేస్తారు. ఓకే, ఒక్కసారి కలవాలన్నా కొన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్న పీపుల్ ఉన్నారు. ఓకే, అదే ఐడెంటిటీ క్రైసిస్ అయితే నేను చెప్పుకుంటాను కానీ నేను పలానా చోట ఉంటాను, నా అడ్రస్ ఇది అని. అవును, మరి నేను ఏ ఇంటర్వ్యూలోనూ ఉండదే. ఓకే, సరే అండి. ఇప్పుడు మీరు జర్నీస్ ఎలా చేస్తారు? ఫ్లైట్స్ ద్వారా చేస్తారా, ట్రైన్ ద్వారా చేస్తారా మీరు జర్నీస్? నేను వాటి ద్వారా చేయనండి. ఓకే, నాకు నేను సొంతంగానే చేసుకుంటాను. మీ సొంతంగా వస్తారు అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు మీరు అంటే ఈ లగ్జరీస్ లైఫ్ ఇప్పుడు మీరు సొంతంగా చేసిన బై కార్ వచ్చిన ఏమొచ్చినా కూడా దీనికి అంతా ఫండింగ్ అని అంటే అది మీకు వేరే వాళ్ళు స్పాన్సర్ చేస్తారా, లేకపోతే మీ ఓన్ ఇన్కమ్? ఎవరి ఫండింగ్ తీసుకోండి. మేము మాకు కావాల్సిన అంటే, మీకు సాధారణంగా అఘోర్ అంటే శ్మశానంలో ఉంటాడు, ఒకడే ఉంటాడు, ఈ క్యాలిక్యులేషన్ కాదండి. ఒక 15 సంవత్సరాలుగా, ఈ 2-3 సంవత్సరాలు అన్నారు ఎందుకంటే, ఆంధ్రప్రదేశ్కి 15 సంవత్సరాల నుంచి తెలుసు నేను. ఓకే, ఎందుకంటే ప్రతి అమావాస్యకి అక్కడికి వెళ్తే అన్నం పెడతారు, ఏ కష్టం ఉన్నా తీరుస్తారు, ఒకవేళ ఏ ఇబ్బంది ఉన్నా దానికోసం ఖచ్చితంగా నిలబడతారు చివరి దాకా. అమావాస్యకి పౌర్ణమికి 15 సంవత్సరాల నుంచి జనాలందరూ చూస్తున్నది ఇది. వీటన్నిటికీ కూడా మాకు ఎంతమంది అయితే శిష్యులు ఉన్నారో వాళ్ళందరూ నెలకింతని చెప్పి వాళ్ళ కష్టాలతో సంపాదించుకున్నంత పూజ చేసి పెడతాం తప్ప మాకు బ్యాంక్ అకౌంటే లేదా గౌరవ కడకి. ఓకే, మేము ఎవరి దగ్గర ఫండింగ్ తీసుకోం. ఓకే, ఓకే, సో మరి మీరు ఫండింగ్ తీసుకోరు ఏమి కనుక, మరి ఇప్పుడు ఏమంటే మీరు చదివారు అంటే మీ కొన్ని వీడియోస్లలో కొన్ని కామెంట్స్ చూసాము, వీళ్ళు ఇప్పుడు ఎందుకు సమాజంలోకి వచ్చారు అంటే మేబీ వీళ్ళకి పబ్లిసిటీ గురించి వస్తున్నారా ఏంటి అనేది ఒక క్వశ్చన్. పబ్లిసిటీ గురించి వస్తున్నాం. కారణం ఏంటంటే, నిజమైన అఘోర్ అంటే ఎలా ఉంటాడో తెలియడం అనే పబ్లిసిటీ కావాలి మాకు. ఎందుకంటే ఫేక్ అఘోరీల వల్ల మోసపోతున్నారు అందరూ. ఓకే, మోసపోతున్నప్పుడు మేము చేయవలసిన పని ఏంటి? నిజమైన అఘోరీ ఇలా ఉంటాడని చెప్పి పబ్లిసిటీ చేసుకోవాలి కదా. అవును, చేసుకున్న తర్వాత మాకు జనాలతో పని లేదే. అవును, సో అలాంటప్పుడు మీ అన్న అఖండాలోంచి ఓన్లీ రాజేష్ నాథ్ గారు ఎందుకు, ఇంకా వేరే వాళ్ళు ఎందుకు రావట్లేదు? మా అఖాడా అండి, మీ అఖాడాలోంచి మీరే ఎందుకు వస్తారు? నాకంటే కూడా విశ్వవ్యాప్తంగా బాగా జనాలకు పరిచితం మా గురువు గారు అండి. ఓహో, ఆదేశ్ నాథ్ అఘోరి అంటారు ఆయన. ఓకే, ఆయన నాకంటే పాపులర్. ఓహో, ఓకే, భారతదేశంలో ఆదేశ్ నాథ్ అఘోరి అంటారు ఆయన. ఆదేశ్ నాథ్ గురూజీ గారు. ఆయన గుజరాత్లో ఖేడ్ బ్రహ్మలో ఉంటారు. నేను ఉజ్జయిన్లో ఉంటూ ఆంధ్రప్రదేశ్ తిరుగుతూ ఉంటా. ఎక్కడ సమస్య ఉన్నా భారతదేశం అంతా తిరుగుతూనే ఉంటా. ఓకే, సరే, ఇప్పుడు ఎక్కడ ఉన్నా మీరు భారతదేశం అంతా తిరుగుతూ అంటున్నారు, కరెక్టే కానండి. ఇంకొక క్వశ్చన్ అండి, ఇప్పుడు హారర్ మూవీస్ ఉన్నాయి. హారర్ మూవీస్లలో ఈ దయ్యాలని చరవడం, భూతాలు రావడం, అప్పుడు వాళ్ళు ఒక అఘోరి దగ్గరికి వెళ్ళడం అనేది ఉంటుంది. అది ఏదైతే చూపిస్తున్నారో ఇది రియలా? ద హైజీనిక్ సైంటిస్ట్ మీన్స్ అఘోర్.
ద హైజీనిక్ సైంటిస్ట్. ఎందుకంటే దెయ్యం అనేది మీ బ్రెయిన్. ఓకే. ఎప్పుడైనా వ్యక్తి చనిపోతే ఆత్మ ఉంటుంది తప్ప దెయ్యం ఉండదండి. దెయ్యం అనేది ఏంటంటే దట్ ఈస్ కాల్డ్ హిస్టీరియా. ఓకే. మన సబ్కాన్షియస్ మైండ్ ఏం చేస్తుందంటే చిన్నప్పటి నుంచి చాలా ఇలాంటి విషయాలు విని గ్రహించి చదివి చూసినవన్నీ స్టోర్ చేసి పెట్టుకుంటుంది. ఎప్పుడైతే మనం సైకలాజికల్గా ఒక దెబ్బతిన్నా వీక్ అయినా కూడా ఆ ఇంప్రెషన్స్ అన్నీ ఆ వ్యక్తుల మీద పడి ఆ దెయ్యం పట్టినట్టు ఆ ప్రవర్తన మారిపోవడం కానీ పూర్తి బిహేవియర్ మారిపోయి ఇన్ని రకాలు జరుగుతూ ఉంటాయి. సో అంటే దెయ్యం అనేది మీ ప్రకారం అది సైన్సే. ఆత్మ ఉంటుంది, ఆత్మ ఉంటుంది, దెయ్యం ఉండదు. దెయ్యం అనేది సో ఆత్మ ఉంది అనుకోండి. ఆత్మ వచ్చి మనిషిని ఆహ్వానించి అతనితో ఏమన్నా చెడు కొన్ని ప్రయత్నం కొన్ని చేస్తారు. చోట్ల బోల్డ్ ఉదాహరణలు ఉన్నాయండి. సైంటిస్టులు ఒప్పుకున్న విషయం అది. గత జన్మలు చెప్పిన వాళ్ళు లేరా? అదే సైన్స్ ఒప్పుకుంది. వాళ్ళ పూర్తి ఇంటికి వెళ్ళి చూపించిన వాళ్ళు లేరా? వ్యక్తి చనిపోయిన తర్వాత ఆత్మ అనేది ఉందని చెప్పి శరీరం చనిపోయిన తర్వాత ప్రాణం పోయిన తర్వాత 25 నుంచి ఇన్ని గ్రాములు బరువు తగ్గిందని లేదా? అవును, ఎంత రియాలిటీ అనండి. Yeah. కానీ ఈవేళ ఇదంతా మూఢనమ్మకాలు. అంటే ఇదే మూఢనమ్మకాలు మిగతా మతాల్లో ఉన్నప్పుడు ఎవరు ఎందుకు ఖండించరు? ఎస్, జిన్లు అంటే ముస్లిమ్స్ ఒప్పుకుంటారు, వీటిల్లో ఇవి అన్నీ అని చెప్పి సైతాను అంటే క్రిస్టియన్స్ ఒప్పుకుంటారు. మరి దీంట్లో మాత్రమే ఖండనంటే దెయ్యాలంతా బోటకం. దాని మీద కూడా దెబ్బలాడండి వెళ్ళి. అభ్యుదయవాదులు కదా. అవును, మరి దాని మీద ఎందుకు మాట్లాడరు మీరు ఎవరు? సో ఇప్పుడు మీరు అనేది సరే, మీరు అన్నట్టు ఆత్మ అనుకుందాం. ఆత్మని దెయ్యం రూపంగా అంటే ఆత్మకి ఒక రూపం ఉంటుంది. మన మానసిక స్థితి తను దెయ్యంగా గుర్తిస్తుంది అంతే. దాన్ని సరిచేసేవాడు ఏంటంటే సైకలాజికల్గా స్ట్రెంగ్త్ ఇచ్చి ఆ భయాన్ని పోగొట్టి నిజంగా కనుక అతనికి ఏదైనా ఎక్స్టర్నల్ ఎనర్జీ కనుక అతని మీద చూపిస్తూ ఉంటే దాన్ని క్లియర్ చేసే బాధ్యత గురి తీసుకుంటాడు. దాన్ని మీరు తీసుకోగలుగుతారు తప్పకుండా. ఓకే. సో మీరు మళ్ళీ ప్రేక్షకులకు ఒక ఇక్కడ ఏంటి అని అంటే దెయ్యాలనేవి ఉండవు. ఫస్ట్ పాయింట్ అఘోరి గారు చాలా క్లియరిఫైగా చేశారు. దెయ్యాలు ఉండవు. ఏమున్నా ఆత్మని ఏమున్నా కూడా అది ఆత్మ ఒక ఎనర్జీ, అంతేగాని దానికి ఒక రూపం ఉండదు. అది గనక మనిషి మీద చెడు ప్రభావం ఏమైనా చూస్తే అలాంటి మూమెంట్లలో అఘోరాలు వాళ్ళ శక్తి అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే ప్యూర్లీ సైన్స్. ఈవిల్ అంటే ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ. ఆత్మ అన్న దానికి నెగిటివ్ ఎనర్జీ అని అంటారా? ఆ నెగిటివ్ ఎనర్జీని మనం ఏదైతే ఇప్పుడు సైకాలజిస్టులు తీస్తారో అదే విధంగా అఘోరీలు కూడా దాన్ని సైంటిఫిక్ వేనే చెప్తున్నారు. సో ఆ దెయ్యాలంటూ ఏమున్నా ఆత్మ ఉంటుంది, దానికి రూపం ఉండదు కాబట్టి అదొక ఎనర్జీ. అంతకుమించి ఇంకా రూపాలు అయితే ఉండవు దెయ్యాలకి. దెయ్యాలు అన్నట్టు ఇట్లా ఒక వైట్ శారీ వేసుకోవడం కానీ, వైట్ డ్రెస్ వేసుకోవడం కానీ, కాళ్ళు లేవు, కాళ్ళు తిరిగి ఉన్నాయి, సంబంధించి ఏమన్నా పెద్ద బట్టలు కుట్టుందని తెల్ల బట్టల మీద నాకు అది అర్థం కాదు. కరెక్ట్. అంటే దానికి ఒక యూనిఫామ్ పెడతారు వైట్. కరెక్ట్. హెయిర్ ఏం వాడతారు తెలియదు అందరికీ, పొడుగు జుట్లు అదంతా. అంటే దాన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చండి. కరెక్ట్. సో అలాంటిది ఏమీ ఉండదు. సో మీరు ఒక అఘోరా గారు ఆయన ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నారు. దయచేసి మీరు మళ్ళీ దెయ్యాలు అంటూ ఏవి ఉండవు. దిస్ ఈజ్ ద ఫైనల్. ఓకే. నెక్స్ట్ అండి, అలాంటి ఇంకొకటి మీరు ఇంకొక అఘోరాలు శపిస్తారు అని అంటారు. నిజంగా అఘోరాలు శపించడం కానీ శాపనార్థాలు కానీ పెట్టడానికి ఉంటుందా? శబ్దానికి ఒక శక్తి ఉందని ఇందాకనే చెప్పాను. అవును. అది ఎదురు మనం పాజిటివ్ అయినా క్రియేట్ చేయొచ్చు, దాని నుంచి నెగిటివ్ అయినా క్రియేట్ చేయొచ్చు. ఎప్పుడు శపిస్తాం? దేశానికో ధర్మానికో విఘాతం కలిగిస్తున్నప్పుడు. ఓకే. శబ్దానికి శక్తి ఉంటుందిగా, అది వాళ్ళ మీద పనిచేస్తుంది కదా ఖచ్చితంగా. ఒక మంచి పని చేసినప్పుడు చెడు ఎందుకు పనిచేయదు? అంతే. సో మరి అలాంటప్పుడు మరి ఇప్పుడు సపోజ్ ఎవరైతే దేశానికి ఎగెనెస్ట్గా వెళ్తున్నారో వాళ్ళు విదేశీ శక్తులతో చేతులు కలిపి చేస్తున్నారు, వాళ్ళందరూ ఎలక్షన్స్ అప్పుడే ఓడిపోవడానికి మీరు ప్రయత్నం ఎందుకు చేయలేదు? మేము వాళ్ళు ఓడిపోవడం కంటే ధర్మాన్ని నిలబెట్టే వాళ్ళు నెగ్గడం కోసం కష్టపడతాం. ఓకే. ఈవేళ 70 సంవత్సరాల అది ఏ పార్టీ కానివ్వండి, ఆ పాలనలో మనం ఎప్పుడు విన్న ఒకటే మాట, భారతదేశం పేద దేశం. మరి ఈవేళ ధనిక దేశం, ప్రపంచంలో 5వ స్థానంలో ఉంది. యా. మరి మనం ఎంతకాలం చదువుకుందంత అబద్ధమే కదా. అదే పేద దేశం అయితే అన్ని విదేశాల మన మీద దండయాత్ర ఎందుకు చేసినాయి? కరెక్ట్. మరి ఇవన్నీ దాచేసి పిచ్చి పిచ్చి చరిత్రలు మన చేత చదివించి మన మెదడుని పాడు చేసి మీరు 16 సార్లు గజనీ దండయాత్ర చేసాడంటాడు, ఘోరీ దండయాత్ర చేసాడంటారు. అవి మాత్రమే చెప్పారు తప్ప 16 సార్లు వీళ్ళు ఓడించిన వాడి పేరు ఏమన్నా తెలుసా? తెలియదు. 17 సార్లు అతను ఓడించిన వాడి పేరు తెలుసా? తెలియదు. అవి చెప్పలే మనకి. ఓకే. సో ఇప్పుడు మీరు చెప్పాలంటే ఇప్పుడు మీరేం చేయదలుచుకున్నారు? ఇప్పుడు అంటే గత చరిత్రని ఇప్పుడు మళ్ళీ మనం పునరావృతం చేయాలంటే
మీరు యాజ్ ఏ అఘోరాగా మీరు ప్రభుత్వానికి ఏమి చెప్పాలి? మేము ప్రభుత్వానికి చెప్పే కంటే ప్రజల్లో ఉండి ఎంతైతే ఎడ్యుకేట్ చేయాలో అంత ఎడ్యుకేట్ చేసుకుంటూ పోతున్నామండి. ఓకే. ఎలా అంటే ఒక చోట ఉండదు మా వ్యవస్థ, ప్రతి రాష్ట్రంలో ఉంది, ప్రతి చోట కూడా మన ధర్మం ఇది. మనం పుట్టింది ఇంత గొప్ప నేల మీద, మన హిందూ ధర్మం ఇంత గొప్పది. ఇది మతం కాదు. మతం అంటే కొంతమందికి మాత్రమే సమ్మతం. ధర్మం అంటే మనం చాలా చక్కటి ఆరోగ్యకరమైన వాతావరణంలో జీవించడానికి ఉపయోగపడే ఆచార వ్యవహారం ఇది, జీవన శైలి. దాన్ని మనం ఫాలో అవుతూ ఇంత అద్భుతమైన దాని నుంచి మనం ఇలా వెళ్తూ ఉంటాం. ఇందులో ఉన్న ముఖ్యమైన విషయాలు ఇవన్నీ కూడా చెప్తూ వెళ్తాం. సరే, ఇప్పుడు మీరే అంటున్నారు హిందూయిజం అనేది జీవన శైలి అంటున్నారు. కానీ ఇప్పుడు మీరు కరెక్ట్గా క్లారిటీ ఇవ్వండి. హిందూయిజం అనేది జీవన శైలియా లేకపోతే మతమా? జీవన శైలి కాబట్టి అండి. ఆస్ట్రేలియాలో తవ్వినా కూడా శివలింగమే వచ్చింది, అమెరికాలో తవ్విన శివలింగం వచ్చింది, ఆఫ్రికాలో తవ్విన శివలింగం వచ్చింది. సో అప్పుడు దాన్ని మనం మతం ఎలా అంటాం? అది మతం కాదండి, మీకు జాతి అని పిలువబడేది. మనది జాతి అంటే మీకు అప్లికేషన్లో వస్తుంది, ఏం రాస్తారు? దానికి జాతి అని రాయరు, లింగం అంటారు. మీరేం చెప్తారు? స్త్రీయా పురుషుడా పెడతారు, అంతేనా? లింగము అంటే మనం పూజించేదే శివుడే. అదేంటంటే ఒక కల్ట్. మేము చాలా ప్రాక్టికల్గా ఉంటాం. మేము అభూత కల్పనలో ఉంటాం. ఈ మంత్రం చేస్తే ఇలా అయిపోతుంది ఇలా అయిపోతుంది అవి ఏమి ఉండవు మా దగ్గర. ప్రాక్టికల్గా ఇది చేస్తే ఇది అవుతుందా లేదా మాకు తెలియాలి, తెలిస్తేనే చేస్తాం దాన్ని. ఆద్యంతరహితం అని చెప్పబడే ఒకే ఒక్క స్థితి శివుడు. మన కంటికి కనిపించే ఆద్యంతరహితం ఏంటి? రూపం, విశ్వం మాత్రమే, ఎంటైర్ యూనివర్స్ మాత్రమే. ఆదేంటో అంతమేంటో మనకి తెలియదు. దాన్ని శివుడిగా భావిస్తాం మేము. దాంట్లో ఉన్న మొత్తం ఈ జగత్ అంతా కూడా ఆయనలో ఉన్నట్టే కదా. అవును. అందుకనే అణువులో కణం కణంలో నిండి ఉన్నవాడే శివుడు అంటారు కదా. అవును. కంకరమే శంకర్ రేతాయ, అంతేనా? అవును. మరి ప్రతి దాంట్లో ఆయనే ఉన్నప్పుడు ఎక్కడ తవ్విన ఆయనే కదా వచ్చింది ఇప్పటిదాకా. లేదా నేను వాళ్ళని కించపరుస్తున్నట్టు కాదు, ఎక్కడైనా తవ్వితే సిలువు రావడం కానీ మక్కా బొమ్మ రావడం కానీ చూసారు ఎక్కడైనా? మరి అన్ని దేశాల్లో తవ్విన శివలింగం ఎందుకు వచ్చిందంటే అప్పట్లో ప్రజలు ప్రకృతిని మాత్రమే ఆరాధించేవారు. మన వేదాలు కూడా అవే చెప్పబడ్డాయి కదా. పంచభూతాలు అవే శివస్వరూపం, అదే శక్తి స్వరూపం, రెండు కలిపితేనే ఇది ప్రకృతి అంటే నథింగ్ బట్ పార్వతి. మొత్తం క్లారిటీగా చెప్పబడ్డాయి కదా. ఓకే. ఈవేళ నా దేవుడు వీడి మాత్రమే దేవుడు అంటే మరి నువ్వు దేని మీద ఆధారపడి ఉన్నావు? మేము అగ్నిని దేవుడిగా భావిస్తున్నాం, నీటిని దేవుడిగా భావిస్తున్నాం, ఆకాశాన్ని దేవుడిగా భావిస్తున్నాం, భూమిని దేవుడిగా భావిస్తున్నాం. మరి వీటన్నిటిని దేవుడిగా భావిస్తున్నాం అంటే మేము వాటి మీద ఆధారపడి ఉన్నాం. ఒక రూపాయి సాయం చేస్తేనే మన దేవుడు అంటామే. మరి మన ప్రాణాన్ని నిలబెడతాం నీటిని కానీ, నిప్పుని కానీ, నేలని కానీ, నింగిని కానీ, గాలిని కానీ దేవుడు అని పిలవకూడదా? సో మీరు సార్ దేవుడు అని పిలుస్తాం. అలాంటప్పుడు మీరు మళ్ళీ నేను అదే అడుగుతున్నాను, జీవన విధానం మీరు ఇప్పుడు చెప్తున్నారు, మరి మతం ఎలా? మన ఆచార వ్యవహారాలన్నీ అవే కదండి. కానీ మతం ఎలా అవుతుంది అప్పుడు? అది ఇది మతం అని అంటే బలవంతంగా రుద్దబడింది మనకి ఇది మతము అని. ఎందుకంటే మన సర్టిఫికెట్లో తప్పకుండా రిలీజియన్ కాలం పెట్టి దాంట్లో హిందూ అని రాయవలసిన పరిస్థితి ఏర్పడింది. దాంట్లో మళ్ళా మనని విభజించడం కోసం కులం అనే ఒక కాలం ఏర్పడింది. ఇవన్నీ మనకున్నాయా? మరి మనుస్మృతి అంటే ఏంటండి? మనుస్మృతి అనేది సరిగ్గా అర్థం కాని వాళ్ళు చాలా మంది వక్ర భాషలు చెప్తారు. వీళ్ళందరికీ ఫస్ట్ మనుస్మృతి తెలియాలంటే సంస్కృతం రావాలి. ఎంతమందికి వచ్చి ఎంతమంది భాషలు చెప్తున్నారు చూడండి ఒకసారి. వర్ణాశ్రమ ధర్మం చెప్పాడు ఆయన. అంటే నీ స్థాయి, నీ మెదడు, నీ శారీరక స్థితిని అనుసరించి నువ్వు ఒక వర్ణాన్ని ఎన్నుకో, నువ్వే చూస్ చేసుకో, దాంట్లో ఫుల్ఫిల్గా. అంతే తప్ప పుట్టుకతో వీడి శూద్రుడు, పుట్టుకతో వీడి బ్రాహ్మణం చెప్పలేదు ఎక్కడ ఆయన మనువు. ఆయన ఇప్పుడు నడిచేది మనుస్మృతి కాదే, పరాశర స్మృతి నడుస్తుంది. ఇంకా మనుస్మృతిని పట్టుకుని వేలాడుతున్నారంటే వాళ్ళు ఎంత బ్యాక్వర్డ్గా ఉన్నారో ఆలోచించుకోండి. అంటే ఈ మనుస్మృతి ఏ కాలం నాటిదండి? అది కాలం నాటిదండి. అంటే ఎన్ని ఇయర్స్ బ్యాక్? సత్యయుగం నాటిది. కానీ అప్పటి నుంచి కూడా మనకి నడుస్తూ వస్తుంది ఏంటి? ఆయన చెప్పిన ప్రతి విధానం కూడా ఎంత అద్భుతంగా ఉంటుంది. నిజంగా సంస్కృతం తెలిసిన ఒక పండితుని కూర్చోబెట్టి ఎప్పుడైనా మనుస్మృతిని ఒకసారి టీవీలో చెప్పించండి. దాంట్లో ఎంత అర్థవంతంగా ఉంటుందంటే నువ్వు తెలివితేటలతోటి సమాజానికి ఉపయోగపడే స్థాయిలో ఉండి నువ్వు ఇస్తూ నువ్వు తీసుకుంటూ చేయగలిగితే వైశ్యుడిని పిలువబడతావు. నీ భుజబలంతో నీ అనుకున్న మొత్తం అందరిని రక్షించుకుంటూ నీ కుటుంబాన్ని నిలబెట్టుకుంటూ అందరికీ పెద్దగా నిలబడి వాళ్ళ కోసం అయితే ప్రాణాలు ఇచ్చే స్థాయికి చేరుకుంటే క్షత్రుడిని పిలువబడతావు. ఏదైతే పురం ఉందో ఆ పుర హితం కోరుకుంటూ ప్రతి ఒక్కళ్ళ కోసం జ్ఞానాన్ని అందించే స్థాయి ఉంటే నువ్వు బ్రాహ్మణుని పిలువబడతావు. వీళ్ళందరినీ మోస్తూ, వీళ్ళందరినీ భరిస్తూ, వీళ్ళందరినీ పెంచి పోషించే స్థాయిని కూడా శూద్రుని పిలువబడతాడు. అంతే తప్ప శూద్రం అంటే తక్కువ కాదు. కానీ మన మెదళ్ళు ఎలా నాటారంటే శూద్రము అంటే తక్కువ స్థాయి. మీ ఒంటిలో కాళ్ళు మంచివా, తల మంచిదా? అన్ని ఒకటే. మరి కాళ్ళతో పోలుస్తారమ్మా. కాళ్ళు లేకపోతే ఈ తల ఎక్కడికి కదలదండి. అంత గొప్ప స్థాయి కాళ్ళది.
ఓకే. అంతే కదా. మనకి వక్ర భాష్యాలు చెప్పారు. మనం చదువుకున్న చరిత్రలని ఎవరివి? లార్డ్ మొకాలే విద్యా విధానంలో మ్యాక్స్ ముల్లర్ రాసినవి. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు మీరు మనుస్మృతి చదివారా మీరు? చదివానండి. ఓకే. సో ఇప్పుడు మీరు అంటే సాంస్క్రిట్లో ఉంటుందా? సాంస్క్రిట్ అండి, అంటే ఒరిజినల్ ప్రతి సాంస్క్రిట్. తెలుగులో బోల్డ్ మంది పుస్తకాలు రాశారు. ఓకే. ఇప్పుడు దాన్ని వ్యతిరేకిస్తూ రాసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు మనుస్మృతిని ఏదైతే ఉందో దానిలో మీరు ఒక విజువల్గా కన్వర్ట్ చేయాలనుకోండి, మనుస్మృతిని ప్యూర్లీగా ఒక విజువల్గా కన్వర్ట్ చేయాలంటే ఎంత టైం పడుతుంది? ఒకటండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో అది వాస్తవంలో జరిగే పని కాదు. కారణం ఏంటంటే మరి మీరు జరిగే పని కాదంటారు, మరి ఈ వక్ర భాషలు బయటకు వస్తున్నాయిగా, మరి ఇంకా వీళ్ళకి అడ్వాంటేజ్ ఇస్తున్నాం కదా మనం. ఇప్పుడు నడిచే వ్యవస్థ ఎలా ఉంది? ఇవాళ కోర్టులు ఎలా ఉన్నాయి? కుటుంబ వ్యవస్థ పోయింది. ఏమంటే మగవాడిని పెళ్లి చేసుకోవడం తప్పు కాదట, ఆడది పెళ్లి చేసుకోవడం తప్పు కాదట. ఒక ఆడమ్మగా పెళ్లి కాకపోయినా ఇళ్ల నుంచి వచ్చి విడిగా ఉన్నా ఎవరు అడగకూడదట. మరి కోర్టు తీర్పులు ఇవన్నీ. ఇప్పుడు మనుస్మృతి ఎలా నడుస్తుంది అంటే విశృంఖలత్వంతో నిండిపోయిన ఈ కోర్టులు, మూర్ఖత్వంతో నిండిపోయిన జనాలు ఎలా నడుస్తాయి మనుస్మృతులు? ఎందుకంటే అలాంటి వాటికి ఎంత దూరంగా మన సాంప్రదాయాన్ని, సంస్కృతిని మన మెదడులో చెరిపేయబడ్డాయి. చెరిపిన తర్వాత మనం ఎలా దగ్గరికి చేరుతాం మళ్ళీ వాటికి? ఈవేళ ఏదైనా గుడికి వెళ్ళి చూడండి, ఎలాంటి వస్త్రాలు ధరించి వస్తున్నారు అమ్మాయిలందరూ. చాలా దారుణంగా ఉంటుంది. కళ్ళు దేవుడు కూడా సిగ్గుపడే స్థాయిలోకి వెళ్తున్నారు. కరెక్ట్. అవును. మరి ఈ మనుస్మృతిని ఎందుకు ఇలా మిస్యూజ్ చేసి అనవసరంగా విద్వేషాలను రెచ్చగొడుతున్నారు? కరెక్ట్గా చెప్పనండి, మనుస్మృతి గతకాలం అయిపోయింది. ఇప్పుడు నడిచేది పరాశర స్మృతి. కానీ ఒక వంక కావాల్సిన వాళ్ళకి మళ్ళా హిందుత్వాన్ని విభజించడానికి, మన దేశాన్ని నాశనం చేయడానికి ఒక కారణం కావాలి. మళ్ళీ ఎప్పుడు అయిపోయిన స్మృతిని తీసుకొచ్చి ఇప్పుడు మనుస్మృతి అరే ఇప్పుడు మనుస్మృతి లేదే, పరాశర స్మృతి ఇప్పుడు. ఓకే. మరి దాన్ని పట్టుకుని వేలాడితే ఉపయోగం ఏంటి? అంటే ఒక్క నిమిషం అండి, అంటే నాకు అంత నాలెడ్జ్ లేక నేను అడుగుతున్నా. మనుస్మృతి మీరు ఏదో కాలం చెప్పారు అంటే అప్పటి నుంచి ఇప్పుడు క్యాల్కులేట్ చేసుకుంటే ఆ టైం నుంచి ఎన్ని వేల సంవత్సరాలు అండి? ఒకటి రఫ్గా మనుస్మృతి. ఈ స్మృతుల కాలాలు ఎలా ఉంటాయంటేనండి, కొంత ఆచార వ్యవహారాలు ఆ సమయ నిర్దేశాన్ని బట్టి ఇది ఖచ్చితంగా ఇవి పాటించి తీరాలి, పాటిస్తేనే సమాజం చక్కగా ఉంటుంది అని చెప్పారు. అది దాటింది. దాని తర్వాత స్మృతులు మారుతూ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం పరాశర స్మృతిలో ఉన్నాం. దాన్ని కూడా మనం ఏం ఫాలో కావట్లా. మనకేంటంటే గొప్పగా ఉండడం అంటే ఏంటంటే పాశ్చాత్య సంస్కృతి ఏదైతే ఉందో దాన్ని ఫాలో కావడం మనకు గొప్పగా ఉండటం. ఇప్పుడు ఇప్పుడు ఏ ఫేస్బుక్లో చూసినా ఏమంటున్నానంటే కుండలి శక్తి అనేది కొత్తగా ఇది ఒక పెద్ద ట్రెండ్ అయిపోయింది. అయితే ఎవరు పడితే వాళ్ళు మాట్లాడుతున్నారు. దానికి నిజంగా అంటే కుండలి శక్తి అంటే అది అటైన్ చేయాలంటే ఏం చేయాలని అంత ఈజీ అంటే మీరు చెప్పేంత ఈజీ? దీనికి పూర్తి వివరణ ఇస్తాను. చాలామంది తిట్టుకుంటారు, బాధపడతారు. సాధారణంగా అందరూ వింటూనే ఉంటారు యోగము, ధ్యానము. ఓకే. ఇప్పుడు సపోజ్ సోకాల్డ్ చాలా సంస్థలు ఉన్నాయి ధ్యానం చేయించడానికి. ధ్యానమే జీవితం అంటారు. చాలా సంస్థలు ఉన్నాయి యోగమే జీవితం అంటారు. కానీ యోగం అంటే అర్థం ఏంటి? యోగం ఉందరా వీడికి అంటాం. అంటే ఆయన అనుగ్రహం ఉందని, ఆయన అనుగ్రహానికి మనం పొందడానికి శారీరక స్థితిని బలపరుచుకోవడం యోగం. ఓకే. మానసిక స్థితిని స్టెబుల్ చేసుకోవడం ధ్యానం. అవునండి. అవును. ఈ రెండింటిని స్టెబుల్ చేసుకుని ఆయన కృప పొందడం కోసం మాత్రమే ఇవి. కానీ ఇప్పుడు సమాజంలో జరుగుతుంటే ఇవే ఫైనల్. ఇంకా దేవుడు నథింగ్. ఓకే. ఏమండి మీరు కుండలిని అన్నారు, షట్చక్రాల గురించి చెప్తారు. అదేమవుతుందంటే అండి మనకి పతంజలి చెప్పిన ఒక గొప్ప యోగ శాస్త్రంలో ఆయన మనకి అర్థమయ్యే రీతిలో చెప్పుకొచ్చారు. ఇలా ఇలా చక్రాలు, ఇలా ఇలా చక్రాలు. ఎప్పుడైనా బాడీ డిసెక్షన్ చేసినప్పుడు చక్రం ఎవడైనా చూసినవాడు ఉన్నాడా? ఎవరు చూడలేదు. కానీ అక్కడ ఉండేది ఏంటి? వలయ స్థితే. కానీ ఇప్పుడు చక్రము డిటెక్షన్ చేసినప్పుడు ఎందుకు కనపడదు అని అంటే అది ఎనర్జీ మనకు కనపడదు కదా. ఏ ఎనర్జీ? స్పిరిచువల్ ఎనర్జీ ఆర్ మ్యాగ్నెటిక్ ఎనర్జీ. మీ ఒంట్లో ప్రాణశక్తి అనేది ఒకటి ఉంటుంది, ఉండబట్టి మీరు బతుకున్నారు. ఎలక్ట్రికల్ ఎనర్జీ. అవునా? సో మీరు అది ఎలక్ట్రికల్ ఎనర్జీ అంటారు? కాదండి, మన ప్రాణమే. ఓకే. ఏమండి ఇప్పుడు మీరు నన్ను క్వశ్చన్ చేస్తున్నప్పుడు మీ నోటి నుంచి ఒక వాయిస్ వస్తుంది. అక్కడ ఎనర్జీ మీ ఒంట్లో ఉన్న ప్రాణం అంతా అక్కడ కేంద్రీకృతం అయితేనే మీ గొంతు నుంచి దట్ ఈస్ కాల్డ్ విశుద్ధి. ఓకే. దాని నుంచి ఒక శబ్ద రూపంలో తరంగాలు ఏర్పడుతున్నాయి. ఓకే. ఆ ప్రాణశక్తి కారణమే అది. ఓకే. అండ్ ఇప్పుడు ఈ ప్రాణశక్తిని మీరు ఒకవేళ కంపేర్ చేయాలంటే దాన్ని ఏ ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తారు అంటే ఈక్వలైజ్ అంటే కైనెటిక్ ఎనర్జీయా, మెకానికల్ ఎనర్జీయా, నెక్స్ట్ ఎలక్ట్రికల్, ఎలా కంపేర్ చేస్తారు ఒక ప్రాణాన్ని? ఏదైతే మనం సూపర్ న్యాచురల్ ఎనర్జీ అంటున్నామో దాంట్లో వన్ ఆఫ్ ద పార్టికల్
ఓకే. ఏమండి సో దీని మీ ఒంట్లో అంటే ఇప్పుడు ఏవైతే మనం ఇన్స్టెంట్ కనుక్కున్న ఈ ఎనర్జీస్లలో కూడా దాన్ని మనం కంపేర్ చేయలేం ప్రాణాన్ని. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు ఏదైతే బయట చూసే అట్మాస్ఫియర్లో ఉన్నాయో అదే జలం మన ఒంట్లో లేదా, అదే అగ్ని మన ఒంట్లో లేదా, ఏం లేవు, అన్నీ ఉన్నాయి, అన్ని ఎనర్జీలు మనలోనే ఉన్నాయి. కానీ వీటిలన్నింటినీ నిలబెట్టే ఎనర్జీ అంత గొప్ప శక్తి నుంచి ఒక అణువు కింద మనలో ఉండబట్టే దాని ప్రాణం అని పిలువబడుతుంది. అది చలన శక్తి క్షేత్రం అని ఏదైతే పిలువబడుతుందో, అంటే మన మెదడు పనిచేయవలసి వచ్చినప్పుడు ఇక్కడ కేంద్రీకృతమైనప్పుడు అదే ప్రాణశక్తి మన ఆలోచనలు పుడుతూ ఉంటాయి. మాట్లాడేటప్పుడు విశుద్ధి దగ్గర అలా ప్రతిదీ కూడా ఇవి ఆ వెన్నుపోతని బేస్ చేసుకుని మాత్రమే ఆ ప్రాణశక్తి నడుస్తూ ఉంటుంది. అది చలన శక్తి క్షేత్రం. షట్చక్రాలను ఏవైతే పిలువబడుతున్నాయో ఆ ప్రాణశక్తి అక్కడ ఎప్పుడైతే కాన్సన్ట్రేట్ చేస్తుందో అక్కడ ఒక వలయమే ఏర్పడేది. ఏదైనా ఎనర్జీ చుట్టూతో ఒక ఆరా ఉంటుంది కదా, దట్ ఈస్ కాల్డ్ వలయ. దాన్ని అంతా డిసెక్షన్ చేసి చెప్పకుండా ఒక చక్రం ఉంటుంది అన్నాడు పతంజలి. దానికి ఏంటంటే ఇప్పుడు సోకాల్ పీపుల్ ఒక మాబుని కూర్చోబెట్టి అందరికీ ఇప్పుడు ఈ చక్రం ఉంది, ఇది నీలంగా కనిపిస్తుందని నేను ఒక మెస్మరైజ్ చేసేయడం మొదలుపెట్టా. వాళ్ళందరూ ఒక ట్రాన్స్లోకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, కూర్చుంటే ఆ ఫీల్ ఎప్పుడైతే మన బ్రెయిన్లో మనం ఇంజెక్ట్ చేస్తామో అంటే ప్రీఫిక్స్డ్ అనమాట, బ్లూ కనిపిస్తుంది వాళ్ళకి. నిజానికి అవన్నీ కాదండి కోరుకోవాల్సింది మనం, ఆయన కృప మాత్రమే. దానికి సరిపడే స్థితి పొందాలంటే ఈ కుండలిని అంతా నిజమే, కానీ దాన్ని అలా తీసుకోవద్దు. ఒకటే, నేను కుండలిని ద్వారా దేవుణ్ణి సంపాదించా, నా శిష్యులందరినీ కూర్చోబెట్టి ఇది చేయండిరా మీకు దేవుడు దొరికేస్తాడంట. దొరుకుతాడా? దొరకడు. ఒక టీ తాగితే సగం సగం ఇద్దరు ఫీలే ఒకటి కాదు. నేను ఒక ఫీల్తో దేవుణ్ణి పొందినప్పుడు నా ఫీల్ వాళ్ళకి ఎలాగా ఇదవుతుంది? కుదరదు కదా. ఎవడికి వాడు మాత్రమే భగవంతుడిని కృపను పొందాలి, వాడి మార్గంలో మాత్రమే. దాంట్లో ఏదన్నా లోటు ఉంటే గురువుని అడగాలి తప్ప గురువు మార్గాన్ని ఎప్పటికీ ఫాలో కాకూడదు శిష్యుడు. ఓకే సార్, ఇంకొకటి నెక్స్ట్ క్వశ్చన్ అండి, వామాచారం అంటే ఏంటండి? వామాచారం అంటే ఏంటంటే అండి, ఏదైతే మీరు సమాజం చాలా ఘోరంగా క్రూరంగా చూపిస్తుందో అదైతే కాదు. పంచమకారాలు అని చెప్పి వాళ్ళ స్వార్థం కోసం ఇవాళ ఏదైతే సాధు సంతులు వీళ్ళెవరూ దాని జోలికి పోరు కానీ తాంత్రికులు అని చెప్పబడే వాళ్ళు చేస్తున్నారో అదంతా శుద్ధ తప్పు. పంచమకారాలు ముఖ్యంగా ఏం చెప్తారు? మదిర అంటే ఆల్కహాల్, మదిర, మాంస, మత్స్య, ముద్ర, మైథున. వామాచారం అంటారా? అంటే వీటితో పూజ. మీరు ఇప్పుడు దక్షిణాచారం, వామాచారం. మీరు దేవుడికి ఏమి ఇస్తారు? పూలు పళ్ళు. అవును. మందు పోయారుగా? అవును, పోయాం. అఘోరాలు వామాచారం ఎందుకు పాటిస్తారు? అఘోరీలు ఒక్కళ్ళే కదండి, తాంత్రికులు పూజిస్తారు, శాక్తేయులు పూజిస్తారు, చాలా మంది పూజిస్తారు. వామాచారం ఏంటంటే ఒక అద్భుతమైన శాస్త్రం. దానికి అర్థం కాదు. మా ప్రేక్షకులు వివరంగా చెప్పండి వామాచారం అంటే ఏంటనేది. అదే చెప్తున్నానండి. ఇప్పుడు ఏవైతే పంచమకారాలు అనే భయాన్ని చూపించి జనాలందరూ ఒక అపోహలో ఉన్నారో, మీకు సపోజ్ ఒకటి క్లారిటీగా చెప్తున్నానండి. మద్యం అంటే ఏంటంటే ఆల్కహాల్. వీళ్ళందరూ ఏం చేస్తారంటే పూజ చేయాలి పంచమకారాలతోటి ఇవన్నీ తీసుకొచ్చేయండి అంటారు. బయట ఎక్కడ నార్త్ ఇండియాలో ఎక్కడ ట్రై చేయండి, ఇవన్నీ తెచ్చి ఒక అమ్మాయిని తేవాలి, ఒక చేపల కూర, ఒక మటన్ కర్రీ, ఇలాంటి ఇలాగ మాంసాలు ఇవన్నీ తెచ్చేయాల్సిందే, లిక్కర్ బాటిల్. ఓకే, అంటే అమ్మాయిని కూడా తేవాలా? వాళ్ళందరూ బయటవే చేసేది. కానీ యాక్చువల్గా నిజం ఏంటి తెలుసా అండి, మద్యం అంటే ఏంటంటే సాధారణంగా మనం మన స్థితి నుంచి దూరంగా వెళ్ళటం, ఒక ఆనందంలో మునిగిపోవడం కోసం తాగుతాడు ఏ వ్యక్తి అయినా. అదేవిధంగా మన సెరెబ్రల్ ఏరియాలో ఉన్న ఏదైతే ఫ్లూయిడ్ ఉందో కేచరీ ముద్రలో వజ్రాసనంలో కూర్చుని సాధన చేయడం మొదలుపెట్టిన తర్వాత ఒక డ్రాప్ గ్రహించిన తర్వాత ఒక అద్భుతమైన స్థితికి చేరతాం. అంటే నేనేంటనే నా ఉనికి నాకు అర్థమైన తర్వాత భగవంతుడే కదా ఎవరైనా, ఆ స్థితిని పొందడానికి మద్యం అంటారు. ఏమండి? నెక్స్ట్ మత్స్యం. చేప జీవితం ఏంటి? నీటి నుంచి ఒక సెకండ్ బయటికి విడుతుంటే దానికి మరణమే కదా. ఆ విధంగా పరమాత్మ నుంచి ఒక సెకండ్ కూడా దూరం లేకుండా జీవించడం, ఆ స్థితి పొందడం. మాంసం. ఒక జీవి తన మరణానంతరం కూడా శరీరం ఇతరులకు ఆహారంగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా శరీరం అనే భావన లేకుండా శరీరం మొత్తం జనాల కోసం మాత్రం వెచ్చించడం. ముద్ర. ఇప్పుడు మీరు చెప్పింది ఒక ఏమనుకోకండి, అంటే ఇప్పుడు అఘోరాలు మద్యము ఇవన్నీ తాగుతూ నిధి చేస్తున్నారు అంటే వీళ్ళు సెక్స్ కూడా చేస్తారా అఘోరాలు? అఘోరి సన్యాసి కాదే. సన్యాసి కాదు. సో అంటే వాళ్ళు వివాహం చేసుకోవచ్చా? వివాహాలు ఉండవండి, వాళ్ళకి భైరవీలు ఉంటారు. భైరవీలు అది సాధనలో మాత్రమే తప్ప కోరికతో చేసే సెక్స్ కదండి వాళ్ళు. స్థితిని బట్టి వాళ్ళ సాధనలో చేస్తారు తప్ప అందరూ చేయాలని రూలే ఉండదు. అంటే ఇప్పుడు ఒకటి మీరు చెప్పే దాని ప్రకారం మీరు చెప్పిన దాంట్లోనే మైథున అంటే సెక్స్ చేయడం కాదండి, పరమాత్మతో ఈ జీవాత్మని విలీనం చేయడం తప్ప ఒక ఆడదాంతో కూర్చోవడం కాదు. మరి కానీ ఇప్పుడు మీరు సెక్స్ అనేది ఒక ఏదైనా ఒక ఆ ప్రక్రియలో ఒక భాగం అంటున్నారు, అది కొన్ని తంత్రాల్లో మాత్రమే భాగం, మాకు కాదు. ఓహో,
సార్ ఆ మూమెంట్లో ఆ అమ్మాయికి ఆ మంత్రం చేస్తూ సెక్స్ చేస్తూ ఆ అమ్మాయికి లైఫ్ పాడైపోదా? ఆ అమ్మాయి సాధకురాలు అయితేనే చేస్తారు తప్పని రోడ్డు మీద వాళ్ళు తీసుకొచ్చేసి చేయరు కదా. ఆమె కూడా సాధకురాలు అయి ఉండాలి. ఆమె సాధకురాలు అయిన దీంట్లో ఉన్న వాళ్ళతో చేస్తారండి. అది మా దాంట్లో కదా, చాలా వాటిలో జరుగుతుంది. అది ఓకే, కౌలాచారంలో జరుగుతుంది, అంటే కాపాలికలో జరుగుతుంది, చాలా వాటిలో ఉంటుంది. ఓకే, మీరు మ్యారేజ్ చేసుకున్నారా? మాకు మ్యారేజ్ ఉంటుంది. మాకు ఎలా అంటే ఒక భైరవి ఉంటుంది. అది కంపల్సరీ కొన్ని పూజల్లో పక్కన భాగస్వామి ఉండవలసిందే. మీరైనా సరే మొన్న మధ్యన కూడా చాలా న్యూస్లు వింటారుగా, ఈ వెంకటేశ్వర గుడికి వెళ్ళినప్పుడు జగన్ భార్యని ఎందుకు తీసుకెళ్ళలేదు, కంపల్సరీ ధర్మపత్ని ఉండాలి కదా. మరి దేవుడి దగ్గర కొన్నిసార్లు ఉపచారాలకి ఖచ్చితంగా శక్తి ఉండాలి. ఆవిడ్ని భార్య అనద్దు, శక్తి. ఓకే, అది ఓకే. నెక్స్ట్ ఇంకొకటి అండి, హిమాలయన్ మాస్టర్స్ అనేది మీరు చదివారా? చదివానండి. ఓకే, ఇప్పుడు దానిలో అఘోరాలు ఒక వస్తువుని ఇంకొక రూపంలోకి మారుస్తారు. సో మీరు ఇప్పుడు మాకు అది ఏమైనా చేసి చూపిస్తారా? ఒకటే అండి, దానికి పెట్టే ఖర్చుతో ఒక ప్రాణం నిలబడినప్పుడు ఆ కుటుంబంలో పొందే ఆనందం కంటే మాకేం కావాలి? మీ దగ్గర నిరూపించుకునేందుకు రాలేదు కదా మేము, ఆ మంచి చేయడం కోసం సమాజంలోకి వచ్చాం. దేవుడు ఎప్పుడైనా సరే తాడి మీద నడిచి చూపించడం నేను దేవుడిని మ్యాజిక్లు చేసి చూపించడు, ఆయన పని ఆయన చేసుకుంటూ పోతూ ఉంటాడు. మరి అదే బాధ్యత. అంటే కరెక్ట్, కానీ పామరులకి ఏంటంటే ఈ రోజులలో పామరులకి ఇవన్నీ చెప్తే అర్థం కాదు కాబట్టి వాళ్ళకి ఒక మ్యాజిక్ వేలో చెప్పాలి. మ్యాజిక్లు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు పోగొట్టుకునే వాళ్ళు ఎలాగా ఆల్రెడీ లైన్లోనే మార్కెట్లోనే నడుస్తూ ఉంటాయి. నిజంగా ప్రాణం నిలబడాలంటే మా దగ్గరికి రండి, కాపాడతాం. అంతకు మించి మ్యాజిక్ ఏముంది? అదకండి. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఏదైనా ఒకటి మీకు ఒక బిస్కెట్ ఇస్తాం, దాన్ని మీరు మాకు ఒక స్వీట్ కింద కన్వర్ట్ చేయగలుగుతారా? దాంతో ప్రాణం నిలబడితే ఖర్చు చేస్తారా మీరు? అంటే అంటే దానికి ప్రాణానికి ఎలా సంబంధించి దానికి అయ్యే ఖర్చు ఏంటి? మేము ఇప్పటిదాకా సంపాదించిన సాధనతో కూడిన ఖర్చే కదా, ఆ శక్తే కదా. దాంతో ఒకటి చెప్తున్నాను, దాంతో రూపాంతరం చెందడం అంటే ఒక చావు నుంచి వ్యక్తిని బతుకులోకి మార్చడం, ఒక వస్తువుని ఇంకొక రూపంలోకి మార్చడం అంటే ఎండైపోతున్న వ్యక్తిని ఒక బతుకులోకి మార్చిన తర్వాత కుటుంబం పొందే ఆనందం ఎంత. సో అలాంటప్పుడు అయితే ఒక పని చేద్దాం. అంటే ఇప్పుడు మేము ఇప్పుడు ఓపెన్, మీరు ఎప్పుడైనా సరే స్టూడియోలో మీరే, నేను ఉండను, మళ్ళీ మీరు కాల్ చేసి నిజంగా ఐసీయూలో ఉండి చాలా కష్టంగా ఉన్న వ్యక్తి ఒక్కోసారి ఫోటో పంపించండి నాకు, క్లియర్గా కళ్ళు కనిపించేలాగా ఫేస్ పంపించిన తర్వాత అతని స్థితి ఏంటో నేను చెప్తా. ఛాన్స్ లేకపోతే మొహం మీదే చెప్తా. ఛాన్స్ ఉందంటే డాక్టర్ల వల్ల కూడా కాకపోతున్నప్పుడు ఆ శరీరాన్ని డాక్టర్ వైద్యానికి సహకరించేలాగా మార్చే బాధ్యత నాది. దానికి ఖర్చు పెడతాను శక్తి, అది ప్రాక్టికల్గా చేయండి. ఓకే, మీరు బిస్కెట్ని చాక్లెట్ బిస్కెట్ కాదు, పోతున్న ప్రాణం నిలబెట్టాక మీరు నిజంగా ఛాలెంజ్ అంటే నేను ఛాలెంజ్. సరే, ఓకే, ఈ ఛాలెంజ్ మేము స్వీకరిస్తున్నాము. అఘోరా గారు ఏమంటున్నారంటే ఐసీయూ బెడ్ మీద ఉన్న ఒక చావు బతుకులున్న పేషెంట్ కనుక ఫోటో ఇస్తే ఆయన బతికించి చూపిస్తా అంటున్నారు, లేదా ఆ బాడీని వైద్యానికి సహకారం చేస్తా అన్నారు. సో ఇది మేము ఖచ్చితంగా ఈ ఛాలెంజ్ మేము స్వీకరిస్తున్నాము. దానివల్ల కుటుంబం పొందే ఆనందం ఎంత గొప్పగా ఉంటుందంటే అది కాదు. ఒక చిన్న ఇంకొక విషయం అండి, ఇక్కడ బ్రెయిన్ డెడ్ అని డిక్లేర్ చేసేసారు. సరే, వాళ్ళని మీరు చేయొచ్చు కదా. ఆ కళ్ళు చూసిన వెంటనే అతని డేస్ కూడా తెలుస్తాయి. నేనే చెప్తా, మీరు దీనికి ఇలా కాదండి, పూర్తిగా ఆల్రెడీ చనిపోయి ఉన్నాడు ఇతను, డాక్టర్ల వైద్యం మీద మాత్రమే బతుకుంది ఈ శరీరం అని నేను ఓపెన్గా మీతోటి చెప్తా. కళ్ళు చూస్తే ఎప్పుడో చచ్చున్నాడు, కానీ టెంపరీ రెస్పిరేటరీ ఆర్టిఫిషియల్, మేము ఓపెన్గానే చెప్తాం అవన్నీ. అది కాదు, నేను అది ఏంటంటే ఇప్పుడు మీరు బతికిస్తున్నారు కాబట్టి ఆల్రెడీ బ్రెయిన్ డెడ్ అయిపోయిన వ్యక్తిని మళ్ళీ మీరు చేయగలుగుతారా? ఒకటే గుర్తుపెట్టుకోండి, భగవంతుడు ఇచ్చిన ప్రతి ఆర్గాన్ కూడా ఒక అద్భుతమే, అది తిరిగి పనిచేయగలిగే శక్తి సామర్థ్యాలు దానికి ఉంటాయి. ఇప్పుడున్న ఈ వైద్యశాస్త్రానికి లేకపోవచ్చు అండి. నేను అది చూసిన తర్వాత ప్రాక్టికల్గానే చూద్దామండి ఇవన్నీ. చలో డన్, షూర్. సో మేము త్వరలో ఒక బ్రెయిన్ డెడ్ పేషెంట్ని వెతుకుతాము. ఆ పేషెంట్ని మన అఘోరి గారు ఏ విధంగా చేస్తారని మనం చూద్దాం. తప్పకుండా, ఎందుకంటే అందరూ అనుకునేటట్టు అఘోర్ అంటే మంత్రాలు, చింతకాయలు, తంత్రాలు ఇవి కాదండి. ద హైజీనిక్ సైన్స్ దీంట్లో దాగుంది. ఒంటి మీద వేసుకునే చితాభస్మంలో 48 ఎలిమెంట్స్ డిసెక్షన్ ల్యాబ్లో పెడితే చూసుకోవచ్చు. మేము చెప్తాం ఏది ఎంత కంటెంట్ ఉంది, ఏది ఎంత కంటెంట్ ఉంది, దానికి ఎందుకు వేసుకున్నామో చెప్తాం. అంత సైన్స్ మాలో దాగున్నప్పుడు ఆ డాక్టర్లు ఒకటే సైన్స్, డాక్టర్లది కూడా అత్యద్భుతమైన సైన్సే. వాళ్ళు ఆ శరీరం నిలబెట్టే ప్రయత్నం చేస్తారు, కానీ ఆర్గాన్ సహకరించాలి కదా. ఆ సహకరించే ప్రయత్నం మేము చేస్తాం. మనిషిని బతికించడం అంటే డాక్టర్ చేసేది వైద్యం, బతుకుతాడు, కానీ అది సహకరించినప్పుడు డాక్టర్ ఏమంటారు, అది రెస్పాండ్ అవ్వట్లేదండి, అవును, అయితే మేము చేస్తాం, దాన్ని మేము రెస్పాండ్ చేస్తాం. ఓకే, షూర్. మేము మాత్రమే బతికిస్తాం కదా, భగవంతుడి ఆజ్ఞతో దాన్ని రెస్పాండ్ చేయగలిగితే డాక్టర్ గారు చక్కగా వైద్యం చేయగలుగుతాడు. ఆ వ్యక్తి బతుకుతాడు, కుటుంబం ఆనందం. షూర్.
ఖచ్చితంగా ఇది మీరు చేసి తీరాలి. ఓకే, చాలా ధన్యవాదాలండి మా స్టూడియోకి వచ్చినందుకు. అఘోరి గారు మా స్టూడియోకి రావడం మా అదృష్టంగా భావిస్తున్నాము. సో దీంతో మా స్టూడియో మొత్తానికి ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుందని, ఇలాంటి చాలా వార్తలు, చాలా ఇంకా విషయాలు మనం నెక్స్ట్ సిరీస్లలో తెలుసుకుందాము. చాలా ధన్యవాదాలండి మీరు మా స్టూడియోకి వచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్.